ప్రాబ్లం తగ్గుముఖం పట్టింది కాబట్టి వీళ్ళపైన నిషేధం ఎత్తివేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దానివల్ల లేదనుకున్నప్పుడు నిషేధం ఉన్న సమస్య ఎక్కడిది? నక్సలిజమే లేదు. నక్సలైట్ జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత నిషేధం ఉన్నా నిషేధం లేకపోయినా ఒకటే అంశం. సో ఈరోజు వాళ్ళు ఇంకా ఉన్నారు అని అంటే ప్రభుత్వాలు నిషేధం కొనసాగిస్తాయి. వాళ్ళు పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య బద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారంటే అది నిషేధం ఉన్నా లేకపోయినా ఒక్కటే. కాబట్టి నిషేధం అనే అంశమే చర్చ ఇక్కడ కాదు. వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య బద్ధంగా ఈ రోజు ప్రజా సమస్యల కోసం వాళ్ళని ప్రయత్నం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఒకవేళ నక్సల్స్ అంతమైతే వరహారావు లాంటి వాళ్ళు మరో గాదే ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తిస్తారు. వరహారావు గాదే ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తివేస్తారా? ఇవన్నిటిని కూడా ఎత్తివేయగలిగిన కేసులతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. దాంట్లో ఉన్న క్రిమినాలిటీ కానీ మర్డర్ కేసెస్ కానీ ఇతర తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తేసినా కూడా న్యాయస్థానాలు ఊరుకోవు. కాబట్టి ఆ కేస్ బై కేస్ పర్సన్ బై పర్సన్ కేసులను పరిశీలించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క కేసును ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆ కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సానుభూతితో ఉన్నది, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. సమస్యల్ని పరిష్కరిస్తాము. కేసులు ఏమైనా ఉంటే చట్ట పరిధిలో ఎత్తేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్ आशीष जी, जो भी हमको समाचार मिल रहा है पत्रकारों से मिल रहा है, बाकी पत्रकारों से आप पूछे तो पता लगेगा कि गणपति जी किसके ताल्लुकात किससे चर्चा कर रहे हैं. मैं ओपन डायलॉग कर रहा हूं. किसी को छुपा के किसी को जो पर्सनल कोई बात नहीं. इट्स ओपन डायलॉग. तो जो गृह मंत्री से जो चर्चा हुआ है साफ साफ मैं दिखा है, क्योंकि इसमें कोई वो मंत्री जी और किसी का कोई अलग अलग इरादा कुछ नहीं है. कोई आम आदमी के हाथ में हथियार नहीं रहना है. हथियार से चलाने के लिए कोशिश किए तो केंद्र सरकार ने उसके ऊपर कानून लागू करेंगे. मेरा भी वही राय है. किसी के हाथ में हथियार रहने से अपना democratic system is not going to allow you to take weapon and doing something. Sir, from the print. Sir, Deepika from the print. ఈ 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని what treatment are we going to give them, sir? Will they be sent to Chhattisgarh or our police will deal with them according to the process? Definitely we will see, we will examine what is their interest. We don't know. They wanted to stay in Telangana, they wanted to go Chhattisgarh. If they wanted to go Chhattisgarh, we will initiate a dialogue with the Chhattisgarh government. Otherwise, if they wanted to settle here, definitely we will examine with proper approach. దేవుడి లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామనేటువంటి అట్లాంటి వాళ్ళపైన మార్చ్